సీఎంను చంపుతారంటూ ఓ వ్యక్తి డైల్ 100 కి ఫోన్ చేయడం కలకలం రేపింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం నుంచి ఇసునూరి వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి 100 కు ఫోన్ చేశాడు. తాను సీఎంను గంటలో చంపుతానంటూ బెదిరించాడు. ఆ ఫోన్ కాల్ డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కు బదిలీ అయింది. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. తన కిడ్నీ 30 లక్షలకు అమ్మితే మధ్యవర్తులు 4 లక్షలు ఇచ్చి మోసగించారంటూ అతను కొందరు పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంను చంపుతానంటూ ఓ వ్యక్తి డైల్ 100 కి ఫోన్ చేయడం కలకలం రేపింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతం నుంచి ఇసునూరి వెంకట నాగేశ్వరరావు అనే వ్యక్తి 100 కు డైల్ చేశాడు. తాను సీఎంను గంటలో చంపుతానంటూ బెదిరించాడు. ఆ ఫోన్ కాల్ డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్ రూమ్ కు బదిలీ అయింది. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. తన కిడ్నీ 30 లక్షలకు అమ్మితే మధ్యవర్తులు 4 లక్షలే ఇచ్చి మోసగించారంటూ అతను కొందరు పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది.